ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ బంగారం ధర ఈ రోజు ఎలా ఉంది? నిన్నటి వరకు మనం చూస్తే బంగారంలో పెరిగే మూమెంటే మనకు కనిపించింది. మరి అండ్ మనం వార్తలు కూడా వింటున్నాము, మీరు కూడా చెప్పడం జరిగింది 2025లో 1,00,000కు పైగా దాటే అవకాశం ఉంది అని. ఒకవేళ అది నిజమైతే ఎప్పటి వరకు అది పాసిబుల్ అవుతుంది అంటారు? బికాస్ ముందు జాగ్రత్త పడాలి కాబట్టి 1,00,000 అవ్వక ముందే బంగారాన్ని కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో చాలామంది మెసేజెస్ పంపించారు. ఐ థింక్ దేర్ ఆర్ అబౌట్ మోర్ దెన్ 1,000 పీపుల్. వీళ్ళందరిలో దాదాపు కాదన్నా కానీ ఒక 600 మందికి పైగా మన మాట ఏదైతే మనం చెప్పామో 75,000 74,000 దరిదాపుల్లోకి వచ్చేసేసి అక్కడ నుంచి గోల్డ్ పెడుతుందని చెప్పేసి వీడియోలో చూసాం కదా. అఫ్కోర్స్ వాళ్ళకి నేను రికమెండేషన్ ఇవ్వలేదు, వీడియోలో కూడా నేను ఇవ్వను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇట్ వాస్ అ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ కాల్. సో ఆ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియో ప్రకారంగా రెగ్యులర్గా వీళ్ళు చూసేసేసి ఏం చేశారంటే వాళ్ళకి అవసరమైన బంగారం వాళ్ళు కొనాలనుకున్నారనమాట. సో ప్రైస్ అప్రోప్రియేట్ ఎక్కడుంటే కొనమంటారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కైండ్ ఆఫ్ డిస్కషన్లో ఉండే. వాళ్ళు ఏం చేశారంటే మన వీడియోని చూసేసేసి 75,100 75,300 అలా దాటంగానే ఈ 600 మంది వాళ్ళకి కావాల్సిన ప్రకారంగా అది సగం తులమా, 1 తులమా, లేదంటే 10 తులాలా, వాళ్ళకి ఇష్టమైన క్వాంటిటీ బంగారం వారు కొనుక్కున్నారని చెప్పేసి నాకు వాళ్ళు మెసేజ్లు పెట్టారు. ఈ రోజున మీకు 78,000 ఉంది గోల్డ్, 3,000 రూపీస్ పెరిగింది. సో దే ఆర్ సో హ్యాపీ. సో ఆ మాట వల్ల ఏమవుతుందంటే మనం జనాల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము దట్ ఓకే ఇక్కడ సుమన్ టీవీ నుంచి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు అవసరం ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని మనం వాడుకోవచ్చు. అది అమ్మడానికా, లేదంటే కొనడానికా, లేదంటే ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకొని కొత్త టూల్స్ మనం ఏదైతే నేర్పిస్తున్నామో దాన్ని వాళ్ళు ట్రయల్ కింద ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వాళ్ళు వాడుకోవచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అంటే వాళ్లకు ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, వాళ్ళకి ఆ నమ్మకం అనేది వస్తుంది. అండ్ వాళ్ళందరికీ కూడా ఒక 600 మందికి మనము నిజంగా ఈ హెల్ప్ మనం చేయగలిగామంటే దీన్ని కాస్త ఇంటూ 2 చేసుకుంటే అది క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ దిస్ విల్ హ్యావ్ అ పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఎఫెక్ట్. అంటే 600 నుంచి 6,000 మంది 6,00,000 మంది వరకు వెళ్ళిపోయి అందరు కూడా బెనిఫిట్ అయ్యారనుకోండి, ఐ థింక్ మన ప్రయత్నం ఫలించినట్టే. సో ఈ విషయానికి వస్తే అఫ్కోర్స్ ఈ 2025లో 1,00,000 రూపాయలు టచ్ అయ్యి దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. అయితే టెక్నికల్ ప్రకారంగా చూస్తే ఎస్, గోల్డ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టువర్డ్స్ ఆల్ టైమ్ హై. ఒకటి మాత్రం ఉంది, ఎందుకంటే గత కొన్ని వీడియోస్ కూడా నేను చెప్పాను, గోల్డ్ వీడియోస్లో 72,000 అండ్ 74,000 కొన్ని స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ ఉన్నాయి. సో గోల్డ్ ఏం చేసిందంటే 73,000 దాకా టచ్ చేసేసుకొని 72, 74 ఇద్దరిని కూడా సాటిస్ఫై చేసింది ఆ లెవెల్స్ని. సో అలాంటి కైండ్ ఆఫ్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయి అక్కడ నుంచి మార్కెట్స్లో మళ్ళీ బయింగ్ రేంజ్ వచ్చింది. ఇట్స్ అ క్లియర్ కట్ సపోర్ట్ అండి. ఎవ్వరు కూడా, మీరు టెక్నికల్ అనలిస్ట్ ఉంటే అది మీరు చూసుకోవచ్చు, మీకు తెలుస్తుంది ఆ విషయం. అండ్ తెలియని వాళ్ళు నేర్చుకోండి అని చెప్తాం మా వీడియో ద్వారా. నా ఈ రోజున 78,000 నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అండ్ కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి రేపటి నుంచి. దెర్ ఆర్ గోయింగ్ టు బి 10 డిఫరెంట్ రూల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి అండ్ వేరే విదేశాల నుంచి ఎవరైతే బంగారం మన దేశానికి తీసుకొస్తున్నారో కొన్ని కొత్త రూల్స్ దానికోసం కూడా రాబోతున్నాయి. సో ఈ 10 రూల్స్ చొప్పున నేను ఒక్కొక్క రూల్ని ఒక్కొక్క ఎపిసోడ్లో ఎలాబొరేట్ చేస్తాను డీటెయిల్గా, సో దట్ మీరు ముందెళ్ళి తప్పులు చేయరు. సో ఈ రూల్స్ని మీరు తెలుసుకుంటే గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరే బెనిఫిట్ అవుతారు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ స్పాట్ రేట్స్. సో ఈ రోజు చూసుకుంటే శిరీష 24 క్యారెట్ గోల్డ్ 7,833 రూపీస్ అండి. అండ్ మనకు నిన్న ఉన్న ప్రైస్ ఇది. సో అండ్ ఇవాళ చూసుకుంటే 79.20. ఇట్స్ అ హ్యూజ్ రైజ్ అని చెప్పాలి. గ్రాము బంగారము 87 రూపాయలు పెరిగింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 71.80 నిన్న ఉన్న ప్రైస్ ఈ రోజున 72.60కి వెళ్ళిపోయింది. అగైన్ ఇట్ హాస్ గాన్ అప్ బై 80 రూపీస్ ప్రైస్. సో ఆ రేర్ ఫెనామినా అనేది ఈ మధ్యలో మనకు కనబడట్లా. మీరు చూసారా, ఆ రూపాయి గ్యాప్ కూడా లేకుండా మనం ఒక 2 రోజులు చూసాము. ఇప్పుడు చూసుకుంటే 7 రూపాయల గ్యాప్ ఉంది. సో ఆ రేర్ ఫెనామినా అనేది రోజు కనపడదు. ఆ మాట మనం చెప్పాము, జస్ట్ మీరు గమనించండి. అంటే 24 క్యారెట్ గోల్డ్ చాలా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అండి. 999 బంగారం అంటే అసలు దానికి ఇంకొక కాంపిటీటర్ లేరనమాట. 22కి కాంపిటీషన్ ఇచ్చేది 18 క్యారెట్ గోల్డ్ ఉంది. సో అలాగే ఇలాంటి కంటే డిఫరెంట్ క్యారెట్ గోల్డ్స్కి కాంపిటీషన్ ఉంది, కానీ 24 క్యారెట్ గోల్డ్కి లేదు.
అయితే 22 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్కి 2 రోజులు కాంపిటీషన్ ఇచ్చింది, సేమ్ పెరగడము సేమ్ పడిపోవడం అంటూ. కానీ ఈ రేర్ ఫినామినా మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీకు నేను చెప్తాను, చూపిస్తాను. సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్, ఎస్ 5875 ఎస్టర్డేస్ ప్రైస్, ఈ రోజు చూసుకుంటే 5940. ఓ గాడ్, 6000 దాటిపోతుందేమో 18 క్యారెట్ కూడా. లైక్ లిటరలీ ఇట్ హ్యాస్ కమ్ క్లోజర్ టు 6000 రూపీస్. ఎందుకంటే నిన్న పెరిగింది దాదాపు 65 రూపాయలు పెరిగింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక బుల్లిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఈరోజు కూడా గోల్డ్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. కానీ ట్రంప్ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం మీడియాలో ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు కదా 20th జాన్కి. డేట్స్ని కౌంట్ డౌన్ లాగా ఎవ్రీ డే కౌంట్ చేస్తున్నారు. 17 రోజులు ఉన్నాయి, 20 రోజుల నుంచి 19 రోజులకు వచ్చారు, 19 రోజుల నుంచి 18, ఇప్పుడు 17 రోజులే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, 20వ తేదీన పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాంటి అనౌన్స్మెంట్ రావచ్చేమో అని చెప్పేసి. సో ఈ విషయానికి ఏంటంటే అది నెగటివ్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారా, పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారా, అది ఆయనకే తెలుసు. మనం మాత్రం వెయిట్ చేయాలి, కానీ కాషియస్గా ఉండండి అని చెప్తా. సో కమింగ్ టు ది చార్ట్స్, దిస్ ఈస్ ది డైలీ చార్ట్ శిరీష. సో డైలీ చార్ట్లో చూసుకుంటే మనకి నేను డ్రా చేసి చూపించిన లైన్లో ప్రకారంగా యాక్చువల్గా చూసుకుంటే కంప్లీట్ ఓవరాల్ టాప్ చూసుకుంటే శిరీష, ఓవరాల్ టాప్ ఏదైతే ఉందో దాని తర్వాత మీకు సెకండ్ లోవర్ టాప్ రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఇంకొక ట్రెండ్ లైన్ మనము ఒక షార్ట్ డ్యూరేషన్ కోసం మనం ఇక్కడ డ్రా చేసి చూపిస్తాము. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ దాటింది, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒక చిన్న మూమెంటం అనేది అప్ సైడ్ రావడం జరిగింది. సో దీనివల్ల ఏం జరగబోతుందంటే ఈ లైన్ని నేను కాస్త మీకు ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ హౌ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్. సో ఒక్కసారి మనకి ఈ రేంజెస్ వరకు మనం చూసుకుంటే 78,484 రూపీస్, అంటే ఒక రౌండ్ ఫిగర్ పెట్టుకుందాము, 78,400, 78,500 రేంజెస్ దాటితేనే మీకు మళ్ళీ ఆల్ టైమ్ హై 81,000, 82,000 దాకా ఎక్కడి దాకా వెళ్ళిందో లాస్ట్ టైము దాన్ని కూడా దాటేస్తుంది ఒకవేళ 78,500 ఆన్ ది అప్పర్ సైడ్ దాటితే. ఇది డైలీ చార్ట్ ప్రకారంగా మీకు నేను అందిస్తాను రెగ్యులర్గా ఆ కైండ్ ఆఫ్ అప్డేట్. సో ఇక్కడ మీరు షార్ట్ టర్మ్, ఒకటేమో లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ చూపించాను, రెండోది షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్. సో రెండు కూడా ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా దీన్ని ఫాలో చేయండి. కావాలంటే దీని స్క్రీన్ షాట్ వీడియో యూట్యూబ్లో నడిచేటప్పుడు దీన్ని పాజ్ చేసి ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకొని పెట్టుకోమని చెప్తాను, మీకు చాలా పనికి వస్తుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది ఇంట్రాడే, ఇది 15 minutes చార్ట్ శిరీష. మార్నింగ్ 9 గంటలకి మీకు కమోడిటీ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో 9 నుంచి 9:15, 9:15 నుంచి 9:30, అలా ఎవ్రీ 15 minutesకి ఒక బార్ ఫామ్ అవుతుంది శిరీష. సో ఈ బార్లో మనం చూసుకుంటే హ్యూజ్ గ్యాప్ అప్ అండి ఇవాళ. సో చూసుకోండి, ఇక్కడ మీకు ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ డ్రా చేసి చూపిస్తే మనకి ఎన్ని రోజుల ముందైతే గోల్డ్ అనేది పెరగడం మొదలుపెట్టింది కదా, 31st డిసెంబర్ శిరీష. గత సంవత్సరం 2024 31st డిసెంబర్ నుంచి అట్ ద ప్రైస్ ఆఫ్ 76,348లో స్టార్ట్ అయింది. నౌ యూ కెన్ సీ గోల్డ్ హ్యాస్ టచ్డ్ అరౌండ్ 78,000 రూపీస్. సో ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయింది కదండి, సో ఈ గ్యాప్ని కాస్తంత క్లోజ్ చేయడానికి కొంచెం కిందికి వచ్చే అవకాశం ఉంది. అయితే మరి ఇక్కడ ఏం చేయమంటారు అంటే యూ నీడ్ టు వెయిట్ ఫర్ 76,500 లాంటి సపోర్ట్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా మీకు అనిపించింది అనుకోండి, మళ్ళీ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని చూసుకోండి. డౌట్ ఉంటే అడిగి నేర్చుకోండి, కానీ తొందరపాటు చేసి లాసెస్ మాత్రం క్రియేట్ చేసుకోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.